ట్రైన్ అయితే సూపర్ అండి, రేటింగ్ అయితే ఎక్సలెంట్ ఇస్తాను నేను. ఫ్రెండ్స్ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. మీరు ఇది ఏ టైంలో చూస్తారో తెలియదు కాబట్టి నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మనం కనబడుతున్నాం మీకు వెనకాల ఎక్కడ ఉన్నామండి, నేషన్స్ క్యాపిటల్లో ఉన్నామండి, న్యూఢిల్లీ. సో ఈరోజు మనం న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి వెళ్ళబోతున్నాము. సో ఏపీ ఎక్స్ప్రెస్ టికెట్ బుక్ చేశాను. రాత్రి 8ంటికి బండి, ఇప్పుడు టైం 7:15 అవుతుంది. 6ంటికి వచ్చేసాను నేను. స్టేషన్ లోపలికి వెళ్ళడమే లేటు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అంట. రండి వెళ్ళిపోదాం లోపలికి. సెకండ్ ఏసీ బుక్ చేసాను టికెట్. వెళ్ళి బయటకు వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నాను ట్రైన్లో తినేయడానికి. ఎందుకంటే రేపు ఎలాగో గడ్డే తింటాను కాబట్టి. ఇది కూడా గడ్డే, బట్ స్టిల్ అది వేరే గడ్డి, ఇది వేరే గడ్డి. న్యూఢిల్లీ. Kurukshetra Junction, Khajuraho. How beautiful. Wish you all a న్యూఢిల్లీ సబర్మతి స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్ప్రెస్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. Delhi Junction, Ghaziabad. Memo special is scheduled to arrive at 8:55 minutes. It's running late by 26 minutes. ఫ్రెండ్స్ మనం వచ్చాము ప్లాట్ఫామ్ నెంబర్ 4. అక్కడ చాలా ఖాళీగా లేదు, అసలు రష్గా ఉంది. సారీ. సో ఇక్కడ ప్లాట్ఫామ్లో ఉన్నట్టు కూర్చున్నాను. నాకు ఎంత అక్కడ ఇప్పుడు డిస్ప్లే చేసాడు వెళ్ళాలి అక్కడికి, కానీ చాలా రష్గా ఉంది, నేనే వెళ్ళలేదు. సో వెయిట్ చేస్తున్నాను ట్రైన్ వచ్చేదాకా. లక్నో ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ట్రైన్ టికెట్ ఫేర్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. చాలా స్టాప్స్ ఉన్నాయి మధ్యలో. మథురా నుంచి ఆగ్రా, భోపాల్, ఝాన్సీ, నాగ్పూర్, తెలంగాణలో ఇంకా చాలా స్టాప్స్ ఉన్నాయి. మనం రైట్ టైం అయితే నేను తాడేపల్లిగూడెంలో లేదంటే రాజమండ్రిలో ఏదో చోట దిగిపోతాను. 11:30 రైట్ టైం అయితే. లేట్ అయితే ఎంతైనా అవ్వచ్చు, చెప్పలేము. సో చూద్దాం. Kerala Express from New Delhi to Trivandrum Central via Coimbatore. So, wow. టైం ఎంత అయిందంటూ ఇంకా తీయలేదు బండి. తెలిసిందే, తీరు డిలే చేస్తూనే ఉంటారు. Departed at 8:03, just 3 minutes delay. Signing off from New Delhi. ఫ్రెండ్స్ 8:03కి స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 3 minutes డిలే. బయట ఆల్రెడీ చాలా చీకటిగా ఉంది. సో ఇప్పుడేం కవర్ చేయడం కుదరదు. నేను రేపు పొద్దున్న కవర్ చేస్తాను. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్.
ఐఆర్సీకి మధ్యలో ఉంది, రైట్ టైంలో ఉంది అండ్ సూపర్ ఫాస్ట్గా ఉంది బండి. నాకు చాలా సంతోషంగా ఉంది. రైట్ టైం సూపర్ ఫాస్ట్, అలాగే రైట్ టైంకి దిగిపోయినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. రైట్ పడుకున్నది మాత్రమే తెలుసు, కళ్ళు మూసుకున్నా తెలిసేసరికి పొద్దున 8:30 అయింది. అంత నిద్ర. ట్రైన్ అయితే ఫాస్ట్ స్పీడ్ ఎలా తీసేస్తున్నాడు, చాలా స్పీడ్గా వెళ్తుంది బండి. అండ్ ఇక్కడ నుంచోడపోతాం డోర్ దగ్గర ఇలాగా. సో నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తాం? నెక్స్ట్ నాగ్పూరే. రైట్ టైంకి వెళ్తుందో చూద్దాం. నాగ్పూర్. शुगर है डालने वाला. టెన్ మినిట్స్ డిలేలో వచ్చిందండి బండి నాగ్పూర్కి. జస్ట్ 10:25కి రావాలి, 35కి వచ్చింది. ఎండ బాగుంది. ఎండ ఇక్కడ చెన్నై సెంట్రల్ టు చాప గంగా కావేరి. అడవి మధ్యలో ఆపేసినట్టు ఉందండి. చుట్టూ ఏమీ లేదు, చెట్లు, ట్రైన్, అంతగానే ఏం లేదు. మహారాష్ట్రలోనే ఉన్నది మాత్రం తెలుసు, కానీ ఎక్కడ ఉన్నదో తెలీదు. ఈ ఏపీ ఎక్స్ప్రెస్ నేను ఇది రెండోసారి ఎక్కడం. ఫస్ట్లో ఇది ఏసీ ఎక్స్ప్రెస్గా ఉండేది. నేను స్టేట్ ఫార్మేషన్కి ముందు చెప్తున్నాను, తెలంగాణ ఏపీ ఫార్మేషన్ ముందు చెప్తున్నాను. అప్పుడు దీన్ని ఏసీ ఎక్స్ప్రెస్గానే ఎవరు, ఈ స్లీపర్ క్లాస్ జనరల్ ఉండేది కదా దీంట్లో. ఇప్పుడు దీన్ని ఏపీ ఎక్స్ప్రెస్గా మార్చాక స్లీపర్ అదే కొంచెం యాడ్ చేశారు. స్పీడ్ అయితే మాత్రం బాగానే ఉంది. ఇది ఫస్ట్లో 6ంటికి బయలుదేరేది తెల్లారుజామున ఢిల్లీలో, ఇప్పుడు ఇది రాత్రి 8ంటికి మార్చేశారు. సో బాగానే ఉంది ట్రైన్. స్పీడ్ మాత్రం, కంఫర్ట్ అంతా ఓకే. సో ఫార్ సో గుడ్. ఆపోజిట్ అయితే ట్రైన్ వస్తుందండి. గుడ్స్
ఫ్రెండ్స్ వరంగల్కి ముందు ఆపేశారు, డిలేలోనే ఉంది, 40 minutes డిలే. ఈ పాటికి వరంగల్ వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళలేదు. ఏసీ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి వరంగల్ తాండిర్చి పక్కలే నెక్స్ట్ ఖమ్మం, அதுக்கப்புறம் విజయవాడ. సో తెలంగాణలో இருக்கும், తెలంగాణ బోర్డర్కి పోయిட்டுருக்கோம். వరంగల్ దాటినాక నెక్స్ట్ ఖమ్మం, దాని తర్వాత విజయవాడ. తెలంగాణలో ఉన్నాం, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ బోర్డర్కి వెళ్తూ ఉంటాం. ఖమ్మం వచ్చామండి. ఖమ్మం 6:50కి రావాలి, 7:50కి వచ్చింది. గంట డిలే, అనవసరంగా డిలే. దీంతో తెలంగాణ అయిపోయింది, నెక్స్ట్ ఆంధ్ర. విజయవాడ ఎప్పుడు వెళ్తుందో. విజయవాడ అవుట్స్కట్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 7. విజయవాడ ఒక పావుగంట డిలేలో వచ్చిందండి, 11:10కి వచ్చింది. ఇక్కడ నుంచి రాజమండ్రి ఒక గంటన్నర. ఏలూరు 20 minutes డిలే. రైట్ టైం 10:20, బట్ టైమ్ ఇస్ 10:40. ఫ్రెండ్స్, తాడేపల్లిగూడెం దగ్గరకు వచ్చాము. నేను రాజమండ్రి వరకు వెళ్ళట్లేదు, ఎందుకంటే తాడేపల్లిగూడెంలో దిగి ముందరకు వెళ్ళాలి, లేదంటే రాజమండ్రిలో దిగి వెనక్కి రావాలి. సో మేము గూడెంలో దిగి ముందరకు వెళ్దాం అనుకున్నాము. కాబట్టి బ్లాగ్ దీంతో పెద్దాం అనుకుంటున్నాను. అండ్ చిన్న బ్లాగే, పోయినసారిలాగా పెద్దగా వేయట్లేదు, చిన్నది. ట్రైన్ అయితే సూపర్ అండి, రేటింగ్ అయితే ఎక్సలెంట్ ఇస్తాను నేను, ఎందుకంటే కంఫర్ట్ ఉంది, టైమింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సో ట్రై చేయొచ్చు మీరు కనుక, ఎప్పుడైనా ఆప్షన్ దొరికితే ట్రై చేయండి, బాగానే ఉంది. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.